హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. రీసెంట్‌గా చాలా రోజుల నుంచి అయితే మూవీ అప్డేట్స్ గురించి అయితే వీడియో అయితే చేయలా. ఇప్పుడైతే ఇంక రీసెంట్‌గా వచ్చిన 'కరుపు' మూవీ బాక్స్ ఆఫీస్ గురించి, ఇంకా సమంత గారి న్యూ మూవీ అయిన 'మా ఇంటి బంగారం' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంక 'పెద్ది' మూవీ బుకింగ్స్ వీటన్నిటి గురించి అయితే ఇంక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి ఎళ్ళే ముందు ఒకే క్వెషన్, ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా గానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంక 'జననాయకన్' మూవీ అయితే రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా గానీ, ఆల్మోస్ట్ ఈ మూవీని విజయ్ బర్త్‌డేకి జూన్ 19 అయితే రిలీజ్ చేయాలని ట్రై చేస్తుండ్రు. ఇది గాని రియల్‌గానే అయితే ఇండస్ట్రీ హిట్ అవ్వడం అయితే పక్కా. ఎందుకంటే ఇప్పుడున్న విజయ్‌లో ఉన్న ఫామ్‌కి మూవీ అయితే ఈజీగా ఇండస్ట్రీ హిట్ అయితే అయిపోద్ది. మూవీని అయితే మాత్రం జూన్ 19 గాని లేకపోతే 20 గాని అయితే రిలీజ్ చేయాలనేది మూవీ టీమ్ అయితే ట్రై చేస్తుంది. అదే డేట్‌కి గాని వచ్చేస్తే సెన్సార్ రిపోర్ట్‌లన్నీ కంప్లీట్ అయిపోయి, ఇంగ ఎలాగో తమిళనాడులో గూడా విజయే సీఎం గాబట్టి, ఇప్పుడు అక్కడైతే షోలు గూడా రోజుకైతే 5 షోల దాకైతే పర్మిషన్ అయితే ఇచ్చేసిండు. కాబట్టి చాలా రోజులైంది తమిళనాడులో గూడా డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పడి. ఈ మూవీతో అన్నీ అయితే చూసేటట్టు అయితే ఉండు విజయ్ అయితే మాత్రం. అంతకుముందు 'లియోతో' ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు అయితే మాత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికైతే రెడీ అవుతుండు 'జననాయకన్' మూవీతో. చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఇంగ ఈ రిలీజ్ అయిన తర్వాత ఎంత పెద్ద సక్సెస్ అవుద్ది ఈ మూవీ. ఒకవేళ ఈ మూవీ జూన్ 20 గాని రిలీజ్ అయితే డే 1 ఎంత నంబర్ పెడతదనుకుంటున్నారో అయితే కిందైతే కామెంట్ అయితే చేయండి. అది 'పారడైజ్' మూవీ విషయానికొస్తే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 'ఆయా షేర్' సాంగ్ అయితే రికార్డ్‌ని అయితే క్రియేట్ చేస్తుంది. టైర్ 2 హీరోస్‌లో ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్‌గా అయితే రికార్డ్‌ని క్రియేట్ చేసిన ఈ సాంగు, ఇప్పటి వరకైతే మాత్రం ఈ సాంగ్ 150 మిలియన్ దాకైతే వ్యూస్‌ని అయితే సాధించింది. ఇదైతే మాత్రం మాసివ్ రెస్పాన్స్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ అలాగే ఇంగా కంటెంట్ ఇయన్నీ గాని ఇదే రేంజ్‌లో గాని క్లిక్ అయితే, ఇక ఈ మూవీని అయితే మాత్రం నాన్ ఈస్ కబాలి అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రేంజ్‌లో పెరుగుద్ది హైప్ అయితే. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ అంటే గ్లింప్స్ గానివ్వండి, కాస్ట్ గానివ్వండి, సాంగ్ గానివ్వండి, ప్రతి ఒక్కటైతే ఆడియన్స్‌కి అయితే పీక్ ఎక్కిచ్చింది. ప్రతి ఒక్కరికైతే బాగా కనెక్ట్ అయింది ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కాంటెంట్ అయితే. కాబట్టి ఒకవేళ డే 1 100,00,00,000తో ఓపెన్ అయినా గాని ఆశ్చర్యపోవలేదు. ప్రెజెంట్ హైప్ అయితే ఆ రేంజ్‌లో ఉంది. మీలో ఎంతమంది 'పారడైజ్' మూవీ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తుంటారో అయితే కిందైతే కామెంట్ అయితే చేయండి. సమంత గారి 'మా ఇంటి బంగారం' మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇంక ఈ మూవీ వచ్చి జూన్ 19 అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మామూలుగా అయితే మే 14 అయితే రిలీజ్ చేయాలి. కాకపోతే అక్కడ ఐపీఎల్ సీజన్ ఎఫెక్ట్ వల్ల ఎందుకని అయితే ఆ మూవీ అయితే జూన్‌లోకి అయితే పోస్ట్‌పోన్ అయితే అయింది. సో ఇప్పుడైతే మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేసిండ్రు. ట్రైలర్ అయితే చాలా కొత్తగా అనిపించింది నాకైతే. అండ్ ఇదైతే గూడా అయితే మాత్రం దీంట్లో మాస్ క్యారెక్టర్‌గా అయితే అనిపిస్తుంది. అంటే ఒక హీరోయిన్ లాగా గాదు, ఒక హీరో లాగా అయితే అనిపించింది సమంత గారిని చూసేటప్పుడైతే. ఎందుకంటే ఆ రేంజ్‌లో అయితే మాత్రం యాక్షన్ బ్లాక్స్ ప్రతి ఒక్కటైతే చాలా అంటే చాలా బాగా చేస్తుండ్రు. ఇంగ స్టోరీ గూడా బ్యాక్ స్టోరీ ఏదో కొత్తగానే ఉండబోతుందని గూడా అర్థమవుతుంది. ఆ బ్యాక్ స్టోరీని అయితే ఈ మూవీలో అదే ఇప్పుడు కట్ చేసిన ట్రైలర్‌లో అయితే రివీల్ చేయలేదు గానీ, బ్యాక్ స్టోరీ గూడా ఏదో కొద్దిగా గట్టిగానే ఉండబోయేటట్టుంది. సో ఎలా చూసినా గానీ ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. మూవీ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగేటట్టే చేసింది. అంతకుముందైతే సాంగ్స్ ఇయన్నీ గూడా బానే కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ గూడా సూపర్‌గా ఉంది. ఆ మూవీలో ఆ బ్యాక్ స్టోరీని బాగా కనెక్ట్ జేసి, అంతేకాకుండా ఎమోషన్స్ కొద్దిగా ప్యూర్‌గా గాని ఉంటే, ఇంగ ఈ యాక్షన్ బ్లాక్స్ ప్రతి ఒక్కటి టెక్నికల్‌గా గాని, మూవీలో గాని సూపర్‌గా గాని అనిపిస్తే, సమంత గారికి ఇంకో 'లేడీ ఓవర్' అంటే మూవీ హిట్ అయితే వచ్చేస్తది ఈ మూవీతో పాటు అయితే. 'మా ఇంటి బంగారం' మూవీ ట్రైలర్ మీరు గాని చూసుంటే మీకైతే ఎలా అనిపించిందైతే కిందైతే కామెంట్ అయితే చేయండి. ఇంగ దీని తర్వాతైతే 'సూర్య' గారి 'కరుపు' మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే మాత్రం విధ్వంసం అయితే సృష్టిస్తుంది. ఈ మూవీ 11 డేస్‌కి అయితే మాత్రం ఊర ర్యాంప్ కలెక్షన్ అయితే కలెక్ట్ చేసింది. 'సూర్య' గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే 'రెట్రో' 100,00,00,000 కూడా కలెక్ట్ చేయలేదు. ఇంగ 'కంగువ' 10,00,00,000 నుంచి 2,000,00,000 దాకా కలెక్ట్ చేస్తది అనుకున్న ఆ మూవీ అయితే 100,00,00,000 కూడా కలెక్ట్ చేయనటికి నానా తిప్పలు పడింది. 'సూర్య' గారి టైం అయిపోయింది అనే లోపు అయితే మాత్రం ఈ మూవీతో అయితే కమ్‌బ్యాక్ ఇచ్చిండ్రు. ఆ కమ్‌బ్యాక్ గూడా విజయ్ తలపతి గారు మూవీస్‌కి రిటైర్ ఇయ్యటం, అజిత్ గారు మూవీస్ తీయడం తగ్గించటం. ఈ 2 ఒకటేసారి జరిగింది. ఇంక ఇలా జరిగినప్పుడే కాలీవుడ్‌కి ఒక మంచి స్టార్ హీరో కావాలన్నప్పుడే సూర్య గారైతే కమ్‌బ్యాక్ అయితే ఇచ్చిండ్రు. అంతకుముందు సూర్య గారిది విజయ్ తలపతి కన్నా, అలాగే అజిత్ కన్నా వీళ్ళిద్దరికన్నా పెద్ద మార్కెట్ అయితే ఉండేది. తమిళ్‌లో గాని, అలాగే తెలుగులో గాని. కాకపోతే రీసెంట్‌గా ఫిల్మ్స్ అన్నీ ఫ్లాప్ కావడంతో మార్కెట్ తగ్గింది. ఇప్పుడైతే మాత్రం కమ్‌బ్యాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీకి 11 డేస్‌లో కలెక్షన్ చూసుకుంటే మాత్రం ఓర ర్యాంప్ కలెక్షన్ అయితే వచ్చాయి. ఫస్ట్‌గా తెలుగు స్టేట్స్‌లో చూసుకుంటే 20,00,00,000 పైగా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. షేర్ చూసుకుంటే 15,00,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేసింది. అండ్ సూర్య గారికి ఆఫ్టర్ 'సింగం 2' మూవీ తర్వాత ఇదే తర్వాత 15,00,00,000 మూవీ. తమిళనాడులో చూసుకుంటే ఫస్ట్ 100,00,00,000 మూవీగా అయితే రికార్డ్‌ని అయితే క్రియేట్ చేసిండు ఈ మూవీతో. అండ్ ఈ మూవీ సూర్య గారు ఫస్ట్ తమిళనాడులో 100,00,00,000 అయితే అందుకుండు ఈ మూవీతో. అండ్ ఇంకా తమిళనాడులో 11 డేస్‌కి ఈ మూవీ అయితే 125,00,00,000 దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈజీగా తమిళనాడులో 150,00,00,000 పైగా అయితే గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ మూవీకైతే. కర్ణాటకలో చూసుకుంటే 20,00,00,000 దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇంక కేరళలో అయితే 13,00,00,000 దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ అయితే మాత్రం 11,00,00,000 దగ్గరే అవుతుంది నెంబర్ అయితే మాత్రం. రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 2,00,00,000 దాకా కలెక్ట్ చేసింది. ఇంక ఓవర్‌సీస్‌లో చూసుకుంటే 65,00,00,000 దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ 100,00,00,000 కలెక్ట్ చేసేటట్టుంది. కాపోతే ఇప్పుడున్న రన్ ప్రకారం చూస్తే 70-80,00,00,000 మధ్య అయితే ఆగిపోయేటట్టుంది.
ఎందుకంటే ఇంక రన్ లేదు. ఇంక ఆ తర్వాత మళ్ళీ 'పెద్ది' రిలీజ్ అవుద్ది. ఇంక హాలీవుడ్ మూవీస్ కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇంక ఇక్కడ 85 దాకా కోట్ల దాకా గ్రాస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికైతే 65 కోట్ల దాకా ఉంది. ఇంకొక 20 కోట్ల దాకా అయితే ఓవర్‌సీస్‌లో ఛాన్స్ అయితే ఉంది. ఎలాది లేదన్నా ఇప్పటివరకైతే మాత్రం 50 కోట్ల దాకా అయితే గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇంక షేర్ చూసుకుంటే 130 కోట్ల దాకా అయితే షేర్‌నైతే కలెక్ట్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 70 కోట్లు కాబట్టి ఇప్పటికి 50 కోట్ల దాకా అయితే ప్రాఫిట్ తెచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంక చూడాలి ఫుల్ రన్‌లో ఆ 150 కోట్ల షేర్ అలాగే ఇంక 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తదో లేదో. 300 కోట్ల గ్రాస్ గాని కలెక్ట్ చేస్తే 'రజనీ', 'విజయ్', 'కమల్', 'శివకార్తికేయన్' తర్వాత 300 కోట్ల గ్రాస్ అందుకున్న ఫోర్త్ హీరోగా 'సూర్య' అయితే రికార్డ్‌నైతే క్రియేట్ చేస్తాడు. చూడాలి మరి ఫుల్ రన్‌లో ఇంక 300 కోట్లు కలెక్ట్ చేస్తదో లేదో. ఇంక ఈ మూవీ ఫుల్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తాదనుకుంటారో కిందైతే కామెంట్ అయితే చేయండి. 'డ్రాగన్' మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ అయితే వ్యూస్ పరంగా రికార్డ్‌నైతే క్రియేట్ చేస్తుంది. 24 అవర్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్‌ని క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పటికైతే 100 మిలియన్ అయితే క్రాస్ చేసింది. 'డ్రాగన్' మూవీ గ్లింప్స్ అయితే ఇప్పటివరకైతే మాత్రం 120 మిలియన్ దాకా అయితే వ్యూస్ అయితే కొట్టింది. యూట్యూబ్ వ్యూస్ పరంగా అయితే దుమ్ము లేపుతుంది డిజిటల్ వ్యూస్ పరంగా. రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. కాకపోతే కొన్ని దిక్కుల సరళలాగుంది. అది టాక్ అయితే వస్తుంది. ట్రోలింగ్ అయితే చేస్తున్నారు కొన్ని దిక్కులైతే. ఇంక 'ప్రశాంత్ నీల్' మూవీస్ అయితే అన్నీ ఒకేలాగైతే ఉంటాయి. 'సలార్' గాని, 'కేజీఎఫ్' గాని, ఇప్పుడు వచ్చే 'డ్రాగన్' కూడా. కాకపోతే ఆ 'సలార్', 'కేజీఎఫ్' కానీ ఇప్పుడైతే స్టోరీ కొద్దిగా చేంజ్ చేస్తున్నారు. అదైతే 'మసి బొగ్గు' ఇది దీంట్లో కూడా అయితే ఈ మూవీలో కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో కొద్దిగా డ్రగ్స్‌ని ఈటిల్ని కూడా అయితే యాడ్ అయితే చేస్తున్నారు. ఇంక ఈ మూవీ కూడా 'సలార్', 'కేజీఎఫ్' టెంప్లేట్‌లో అయితే ఉంటది. కాకపోతే ఆ మూవీస్‌లో ఉన్న వయలెన్స్‌కి దీంట్లో డబుల్ అయితే ఉంటుందంట. అలాగే ఎలివేషన్స్ గాని, మాస్ సీన్స్ వాటిల కన్నా ఎక్కువగానే పెడుతున్నారు. అంతకుముందు 'ప్రశాంత్ నీల్' గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు కదా! ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో అని. కాబట్టి ఎన్టీఆర్‌ని అయితే ఆ మూవీలో కన్నా ఇంకా ఎక్కువ వయలెంట్‌గా చూపించడానికైతే రెడీ అయితే అవుతుండు 'ప్రశాంత్ నీల్' అయితే. ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏదంటే ఇంకా ఈ మూవీలో డబుల్ రోల్ కూడా ఉంటుందని రీసెంట్‌గా అయితే మాత్రం సోషల్ మీడియా మొత్తం అయితే ట్రెండ్ అయితే అవుతుంది. ఉండే ఛాన్స్ కూడా ఉండొచ్చు. మరి చూడాలి మరి డబుల్ క్యారెక్టర్ ఉంటదో, సింగిల్ క్యారెక్టర్ ఉంటదో అది మూవీ తెలిసిన తర్వాతే అర్థమవుద్ది. ఇంకా ఈ మూవీ నుంచి వచ్చే ట్రైలర్ సాంగ్స్ కానీ ఇదే రేంజ్‌లో గాని క్లిక్ అయితే డే 1 నుంచి ఫుల్ రన్ వరకు ఎన్టీఆర్ మాస్ బ్యాటింగ్ అయితే చూస్తాం ఈ మూవీతో అయితే. చూడాలి ఇంక ఈ మూవీ నుంచి నెక్స్ట్ ఏ కంటెంట్ రిలీజ్ చేస్తారో. మీరు ఎంతమంది 'డ్రాగన్' కోసం వెయిట్ చేస్తున్నారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేసుకోండి. ఇంక నెక్స్ట్ 'పెద్ది'. ఇంక 'పెద్ది' మూవీ నుంచి ఇప్పటికి అన్ని కంటెంట్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. ప్రమోషనల్ కంటెంట్ అయితే. నెక్స్ట్ సెకండ్ ట్రైలర్ కూడా అయితే రిలీజ్ అయితే చేస్తుండంట ఈ మూవీ నుంచి. అంతకుముందు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వ్యూస్ పరంగా గాని ప్రతి ఒక్కటి పరంగా అయితే మంచి రెస్పాన్సే వచ్చింది. కాకపోతే కొన్ని దిక్కలైతే మాత్రం ట్రైలర్ బాలేదు. స్లో ఎమోషన్స్ అదే ట్రైలర్ కట్టు, రెగ్యులర్ స్టోరీ, ఇంక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాలేదని కొద్దిగా అయితే మిక్స్డ్ రెస్పాన్స్ కూడా అయితే వచ్చింది. కాబట్టి ఈ సెకండ్ ట్రైలర్‌ని అయితే మాత్రం ఊర మాస్‌గా ఎలివేషన్స్‌తో బాగా కట్ చేయాలని అయితే మూవీ టీమ్ అయితే అనుకుంటుందట. కాబట్టి ఇప్పటికే సెకండ్ ట్రైలర్ మీద వర్క్ కూడా అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ జూన్ స్టార్టింగ్‌లో అయితే రిలీజ్ చేసేటట్టయితే ఉంది మూవీ టీమ్ అయితే. ఇంక అఫీషియల్‌గా అప్డేట్ రాకపోయినా గానీ రిలీజ్ ట్రైలర్ అయితే మాత్రం గ్యారంటీగా ఉంటదంట మరి. ఈ తర్వాతైన బుకింగ్స్ ఏమైనా గ్రోత్ ఉంటదేమో చూడాలి. ఫైనల్లీ ఈ మూవీ అయితే యూఎస్ఏలో అయితే మాత్రం 500,000 అయితే మాత్రం క్రాస్ అయితే చేసింది. ఫాస్టెస్ట్ $100,000 కొట్టిన ఈ మూవీ ఇప్పటికి కూడా అయితే 1,000,000 అందుకోలేకపోయింది. రీసెంట్‌గానే యూఎస్ఏలో అయితే మాత్రం 500,000 అయితే క్రాస్ చేసింది ఈ మూవీ అయితే. ఇంక ఈ 1,000,000 అందుకోనాటికి ఎన్ని రోజులు టైం తీసుకుంటదో చూడాలి. ఆ టికెట్ రేట్స్ వల్ల అయితే మాత్రం ఈ మూవీకి అయితే చాలా దెబ్బపడింది యూఎస్ఏలో అయితే. హాలీవుడ్ మూవీస్ కన్నా కూడా ఎక్కువ టికెట్ ప్రైస్ అయితే ఈ మూవీకి అయితే ఓవర్‌సీస్‌లో అయితే పెట్టిండ్రు. దాని కారణంగా అయితే బుకింగ్స్ అయితే చాలా స్లోగా ఉన్నాయి. ఓపెన్ చేసినప్పుడు ఫస్టెస్ట్ $100,000 కొట్టిన ఈ మూవీ ఇప్పటికి కూడా అయితే 1,000,000 కొట్టకపోవడానికి ఇది కూడా అయితే ఒక రీజన్ అనేది చెప్పొచ్చు. టికెట్ ప్రైస్ హెవీగా అయితే ఉన్నాయి మరి. హాలీవుడ్ మూవీస్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. మినిమమ్ రేట్స్ పెట్టున్నా గానీ ఈ బుకింగ్స్ అయితే కొద్దిగా జరిగాయి. ఇంక నెక్స్ట్ వచ్చే బుకింగ్స్‌తో కొద్దిగానే గ్రో ఉంటదేమో చూడాలి మరి. లేకపోతే ఈ మూవీ కూడా గేమ్ చేంజర్ కన్నా కొద్దిగా ఎక్కువ పెట్టొచ్చు. అంతకన్నా ఎక్కువ కూడా అయితే ప్రీమియం ప్లస్ డే 1 అయితే రాదు ఓవర్‌సీస్‌లో. కాకపోతే లాంగ్ రన్ కొడతది. ఇప్పటికి కూడా అయితే ఇండియాలో కూడా బుకింగ్స్ అయితే నార్త్‌లో ఓపెన్ చేశారు. ఇంకా తెలుగు స్టేట్స్‌లో అయితే ఇంకా ఓపెన్ చేయలా. మనకు కూడా తొందరలోనే రిలీజ్ చేస్తారు. ఆల్మోస్ట్ జూన్ 1 అయితే ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ మూవీకైతే. చూడాలి మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో. 'పెద్ది' మూవీ ప్రీమియం ప్లస్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.